కుమార్ ఆంటీ ఫుడ్ గత వారం రోజులకు పైగా కుమారి ఆంటీ నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. రీల్స్లో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలు వైరల్ అవ్వడం, జనాలు పోటెత్తడం, ట్రాఫిక్ పోలీసులు ఆ ఫుడ్ స్టాల్ను తీయించడం, సీఎం స్పందించడం ఇలా చాలానే జరిగిపోయాయి. కుమారి ఆంటీ పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్స్ మీదే సోషల్ మీడియా ఫోకస్ పెట్టేశాయి. కుమారి ఆంటీ కోసం ఏకంగా సీఎం స్పందించడంతో మరింత ఎక్కువగా వార్తల్లోకి ఎక్కేసింది. కుమార్ ఆంటీ స్టాల్ వద్దకు సీఎం వస్తానని ప్రకటించడంతో రాజకీయంగా ఈ విషయం మారింది. కుమారి ఆంటీ వద్దకు వెళ్లి నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇక కుమారి ఆంటీ లాంటి వారందరినీ వెతికి పట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తున్నారు యూట్యూబ్ గ్యాంగ్స్. ఫుడ్ బ్లాగర్స్ కన్నా యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించిన వారే ఎక్కువగా కుమారి ఆంటీ దగ్గరకు వెళ్తున్నారు. ఇక కుమారి ఆంటీ స్టాల్ గురించి, ఆ విశేషాల గురించి నెట్టింట్లో ఎక్కువగా సెర్చింగ్ జరుగుతోంది. గత 13 ఏళ్లుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు ఓ సింగర్ ఇంట్లో పనిచేసేదట. ఆ తర్వాత ఇలా ఫుడ్ స్టాల్ పెట్టేసుకుందట. ఎన్టీఆర్, అలీ వంటి వారు కూడా ఇక్కడి నుంచే కూరలు పట్టుకెళ్తారంటూ కుమారి ఆంటీ తన బిజినెస్ గురించి చెప్పుకొచ్చింది. సందీప్ కిషన్ కుమారి ఆంటీ స్టాల్ వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఊరు పేరు భైరవకోన ప్రమోషన్స్లో భాగంగా ఆంటీ వద్దకు వెళ్లి ఫుడ్ తినొచ్చారు. ఇక ఆనాడు ఆమెకు 10,000 చేతిలో పెట్టాడట సందీప్ కిషన్. కుమారి ఆంటీకి వచ్చిన క్రేజ్తో ఇక ఆమెను బిగ్ బాస్లోకి తీసుకుంటారేమో అని అంతా కౌంటర్లు వేశారు. ఇదే విషయాన్ని సదరు కుమారి ఆంటీని అడిగితే, బిగ్ బాసా, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, వంటలుండాలా అని తెలిసి తెలియనట్లుగా అమాయకంగా అనేసింది. అంటే కుమారి ఆంటీకి బిగ్ బాస్ షో మీద అంతగా అవగాహన లేదని తెలుస్తోంది. మున్ముందు కుమారి ఆంటీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద కనిపించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు.